అందరికీ నమస్కారం. చంద్రబాబుపై జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన తర్వాత జీవీ రెడ్డి ప్రయాణమెటు? నిజంగానే రాజకీయాలకు దూరంగా ఉంటారా? చెప్పినట్లుగా అసలు రాజకీయాల గురించి మాట్లాడరా? లేదంటే అందరూ రాజకీయ నేతల మాదిరిగానే వేరే పార్టీలో చేరిపోతారా అనే అనుమానాలు అందరిలో ఉన్నాయి. 4.5 క్రితం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన జీవీ రెడ్డి జగన్ సర్కార్ అక్రమాలపైన, ప్రతి వారం చేస్తున్న అప్పులపైన, జగన్ సర్కార్ ఆర్థిక నేరాలను ప్రజలకు వివరించారు. చివరికి ఎన్నికల్లో వైసీపీ ఓటమిలో తన వంతు పాత్ర కూడా బలంగా పోషించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు ఎంతో కృషి చేశారు జీవీ రెడ్డి. జీవీ రెడ్డి పనితీరుతో సంతృప్తి చెందిన చంద్రబాబు ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్గా నియమించారు. అయితే ఐఏఎస్ అధికారి మాజీ ఎండీ దినేష్ కుమార్తో పాటు మరో 3 అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు జీవీ రెడ్డి. చైర్మన్ మాట కూడా లెక్క చేయడం లేదని అసహనంతో ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జీవీ రెడ్డికి మద్దతు పలికారు. అయితే చంద్రబాబు మాత్రం ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి చేసిన రాజీనామాను వెంటనే అంగీకరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై జీవీ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ బడ్జెట్ పై జీవీ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. 3 లక్షల కోట్లకు పైగా బడ్జెట్లో 33,000 కోట్ల అతి తక్కువ రెవెన్యూ లోటుతో ఏపీ ప్రభుత్వం అద్భుతమైన భారీ బడ్జెట్ ని ప్రవేశపెట్టిందని ప్రశంసల వర్షం కురిపించారు జీవీ రెడ్డి. రాజకీయాలకి దూరంగా ఉన్నప్పటికీ చంద్రబాబు పైన అభిమానం, గౌరవం ఎప్పటికీ అలాగే ఉంటుందంటూ జీవీ రెడ్డి ట్వీట్లో ప్రస్తావించారు. తక్కువ కాలంలోనే తనకు గౌరవప్రదమైన బాధ్యతలు కల్పించారని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం 2029లో కూడా మా సారు చంద్రబాబే సీఎం కావాలి అంటూ జీవీ రెడ్డి కోరుకున్నారు. మొత్తం మీద చైర్మన్ పదవికి రాజీనామా చేసిన తర్వాత జీవీ రెడ్డి చేసిన ఈ ట్వీట్ సంచలనంగా మారింది. వేచి చూద్దాం మరి ఏం జరుగుతుందో ముందు రానున్న రోజుల్లో. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.